రాజకీయాల్లోనే కాదు పాలనలోనూ తనదైన మార్కు చూపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఒక్కసారిగా దాదాపు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను మార్చేసి సంచలనం సృష్టించారు. అయితే ఈ నిర్ణయం వెనుక మతలబేంటి? కేసీఆర్ స్టైల్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్కు కారణాలపై సచివాలయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. భారీగా సీనియర్ ఐఏఎస్ల బదిలీలు, పాలనా వర్గానికి షాక్ ఇచ్చిన కేసీఆర్, అత్యంత రహస్యంగా కసరత్తు, జీవో వచ్చేదాకా బయటికి పొక్కదంటూ అధికారులకు సీఎం హుకుం, సీఎం సన్నిహితులు అన్నవారికి షాక్ ఇచ్చిన వైనం. రాజకీయ ఎత్తుల్లో తనకు సాటి లేరని నిరూపించుకున్న కేసీఆర్ పాలనా పరంగా కూడా అటువంటి సంచలనాలకే పెద్దపీట వేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా సజావుగానే నడుస్తున్న పాలనా వ్యవస్థను భారీ బదిలీతో ఒక్క కుదుపు కుదిపారు. ఏమాత్రం బయటకు పొక్కకుండా, మూడో కంటికి తెలియకుండా పని కానిచ్చేశారు. అదే సమయంలో ఒత్తిళ్లకు, ఫైరవీలకు ఆస్కారం ఇవ్వకుండా చేశారు. కనీసం ఆయా శాఖలు నిర్వహించే మంత్రులకు కూడా తెలియకుండా బదిలీలు చేసేశారు. మామూలుగా సీఎంకు ఉండే ఫీడ్బ్యాక్ కంటే ఓ అడుగు ముందుకేసి లోతుగా సమాచారం తెప్పించుకునే కేసీఆర్ ఈ బదిలీలు చేసినట్టు సమాచారం. బదిలీల వెనుక మతలబు, జరిగిన తీరుపై సచివాలయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమకు కేసీఆర్ దగ్గర ఎదురే లేదు అని భావించే కొందరు అధికారులకు ఒక్కసారిగా కోతపడింది. అదే సమయంలో అధికారం స్వేచ్ఛ ఇచ్చి లక్ష్యాలు నిర్దేశిస్తే ఒక్క అధికారాన్ని అనుభవించేందుకు ప్రాధాన్యత ఇచ్చిన వారికి వేటు తప్పలేదు. ఇక సామాజిక కోణంలో ఒక ఉన్నత సామాజిక వర్గమే పాలనలో హవా నడిపిస్తుందనే అభిప్రాయానికి తాజా బదిలీలతో చెక్ చెప్పారు. అధికారుల్లో కూడా అన్ని సామాజిక వర్గాలను బేరేజు వేసిన కేసీఆర్ బదిలీలో సమతుల్యం ఉండేలా జాగ్రత్త పడ్డారు. మంత్రులు, నాయకులు అంటే లెక్క లేకుండా ప్రజా అవసరాలంటే రూల్స్ పేరుతో ఫైళ్లను కాలయాపన చేసిన అధికారులకు కూడా బదిలీ బహుమానంగా దక్కింది. ప్రాధాన్యత ఉన్న శాఖల్లో పనిచేస్తున్న వారిని అతి సాధారణ శాఖలకు బదిలీ చేయడం ద్వారా తన మార్క్ను రుచి చూపించారు. అలాగే కేసీఆర్కు చనువు ఉంది కాబట్టి తామేం చేసినా చెల్లుబాటు అవుతుందన్న రీతిలో కాలర్ ఎగరేసిన కొందరు ఉన్నతాధికారులకు అనూహ్యంగా షాక్ ఇచ్చారు. బదిలీలపై కసరత్తు జరుగుతోందన్న సమాచారం బయటకు పొక్కితే ఒత్తిళ్లు తప్పవని భావించిన కేసీఆర్ ఆ సమాచారం వెల్లడి కాకుండా జాగ్రత్త పడ్డారు. మంత్రులకు, ఉన్నతాధికారులకు కూడా తెలియకుండా పని కానిచ్చేశారు. ఫైనల్ గా జీవో బయటకు వచ్చేదాకా బదిలీలు లీక్ కాకుండా డైరెక్షన్ ఇచ్చి సక్సెస్ అయ్యారు. మొత్తం మీద తాజా బదిలీల ద్వారా అధికార యంత్రాంగానికి ఓ తీవ్ర హెచ్చరికను సీఎం పంపారన్నది ది సెక్రటేరియట్ టాక్ ఆఫ్ ది టౌన్. శ్రీకాంత్, సాక్షి న్యూస్, హైదరాబాద్.